మొత్తానికైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాతనే అంటే ఇంకా బస్ స్టాప్ కాకముందే మా వారు అప్పటి నుంచే సర్చింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలా, క్యాబ్లో వెళ్ళాలా, అవన్నీ చూసుకుంటూ ఉంటే క్యాబ్లో చూసుకుంటే చాలా ప్రైస్ ఉందండి. మేము దిగినది కాచిగూడలో. సో మనకి ఇక్కడ నుంచి మేము అంటే మా కర్నూలువి ట్యాక్సీలు అంటే కార్లు లాగా ఉంటాయి అన్నమాట, ట్యాక్సీ అలాగా, అవి లింక్ లాగా వెళ్తాయి అన్నమాట. సో దాంట్లో వెళ్దాము అనేసి అనుకుంటే ఇక్కడ నుంచి మాకు 700 ఉంది. సో మేమైతే నార్మల్గా అయితే ఇలా కాదు, మా తెలిసిన సిస్టర్ అయితే బ్లాలో ఎక్కువగా మా ఇంటికి వస్తూ ఉంటారనమాట. వాళ్ళు అక్కడ నుంచి కర్నూలుకి రావడానికి. సో మాకు అది గుర్తొచ్చి మేము కూడా బ్లాలో బుక్ చేసాము. కాచిగూడ నుంచి కర్నూలుకి వెళ్ళడానికి మాకు 1500 అయితే తీసుకున్నారు. సో సరే అనేసి మాకు నచ్చింది. ఇంకా అతను రావడానికి చాలా టైం పట్టిందనమాట. అప్పటికి మేము దిగిన టైంకి 10:30 అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా ఆకలిస్తే ఇంకా ఆంధ్రాకి వచ్చిన తర్వాత మన సౌత్కి వచ్చిన తర్వాతకి ఫస్ట్ టైము ఇడ్లీ అండ్ దోశ అయితే తినేసాము. ఇంకా తర్వాతకి అతను వస్తున్నాను అనేసి అన్నారు. లొకేషన్ అయితే షేర్ చేసేసాము. సో ఈ బ్లా అనేది చాలా యూజ్ అవుతుందండి ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ వెళ్ళే వాళ్ళకి. సో మీకు ఎవరికైనా తెలియకుంటే కామెంట్ చేయండి, దాని గురించి వివరంగా నేను చెప్తాను. సో చాలా తక్కువ ప్రైస్కి మాకైతే క్యాబ్ అయితే దొరికింది, అది కూడా షేరింగ్లో అనమాట. ఇంకా మా వారైతే మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నాం, లొకేషన్ ఏంటి అనేది. సో పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఈ వీడియోలో నేను చెప్తాను అన్నాను కదా, సో బస్సులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అనేసి. మేము ఫస్ట్ బస్సు బుక్ చేస్తున్నప్పుడు ప్రతి ట్రావెల్ది మేమైతే దాని రేటింగ్ ఎలా ఉంది, దాని వ్యూస్ ఎలా ఉన్నాయని ప్రతిదీ సెర్చ్ చేశారు మా వారు. సో దానికి అన్ని బస్సులలో పోల్చుకుంటే బీఆర్ ట్రావెల్స్ చాలా బెస్ట్గా వచ్చిందనమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్ని బస్సులలో అయితే 5 years ఉంటే చాలు పిల్లలకి టికెట్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ బీఆర్ ట్రావెల్స్లో ఎట్లా అంటే 6 years అయిన తర్వాతనే ఉంది. సో మాకు అది మంచిగా అనిపించింది. ఇంకోటి దానికి వ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట, అంటే రేటింగ్ కూడా మంచిగా ఉన్నందుకు. సో ఫైనల్గా అయితే అది మేము ఫిక్స్ చేసేసుకున్నాము. సో అండి బస్సులో మేము పడ్డ ఇబ్బందులు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి అండి ఇలాంటి బస్ జర్నీ అస్సలు చేయకండి. ఒకటి, మేము 2 టికెట్లే తీసుకున్నాం కదా, ఒక బేబీ ఉన్న వాళ్ళకైతే అది ఓకే అండి, ఫ్యామిలీ స్లీపింగ్ బెడ్ అయితే ఓకే. కానీ 2 పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం. మాకైతే పడుకోవడానికి చాలా కంజెస్టెడ్గా అనిపించింది, ఒళ్ళు నొప్పులు నిజంగా చెప్పాలంటే. సో ఒక్క బేబీ ఉంటే సరిపోతుందండి, 2 పిల్లలు ఉంటే కానీ సపరేట్ ఇంకో సీట్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మేము 2 రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ అంటే ఓన్లీ టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. సో ఇంకా పిల్లలు టాయిలెట్కి వెళ్తూ ఉంటే వాళ్ళు కొన్నిసార్లు అయితే ఏంటండి ఎన్నిసార్లు వెళ్తారు, మీరు యూస్ చేసుకున్నట్లు ఎవరు యూస్ చేసుకోలేదు అనేసి అన్నారు. సో పిల్లలకి మనం ఏం చెప్పలేం కదా. సో అది ఒకటి. ఇంకోటి అయితే మనము ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉండదు, అంటే ల్యాబరేటరీకి వెళ్ళడానికి ఫెసిలిటీ అయితే లేదండి. వాళ్ళు కొంచెం మనం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా, టీకి వెళ్ళినా, లంచ్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా వాళ్ళు ఎక్కువ టైం అయితే ఇవ్వరు. అదే బ్రేక్ఫాస్ట్ అనుకోండి 15 minutes మాత్రమే, అదే లంచ్ కానీ డిన్నర్ అనుకోండి 1/2 an hour. సో ఈ టైంలో మనము ఫ్రెష్ అప్ మార్నింగ్ అయిపోతేనే అది జర్నీ చాలా హ్యాపీగా నడుస్తుంది. సో ఆ ఫ్రెష్ అప్ అవ్వక చాలా ఇబ్బంది అయితే పడ్డాం మేమైతే. సో పిల్లలు అయితే ఎందుకంటే మనం వెళ్ళిన టయానికి వాళ్ళు ఆపిన టయానికి మనం వెళ్ళలేం కదా వాష్రూమ్స్కి. సో అది అండి. ఇంకోటి వచ్చేసి జర్నీలో మనం ఎక్కడికి కదలడానికి ఉండదు, కూర్చుంటే లోపలే కూర్చోవాలి, లేదంటే అంటే కాలు చాపుకొని పడుకోవచ్చు కూడా. కానీ ట్రైన్లో ఎలా అంటే మనం ఎన్నిసార్లన్నా తిరగచ్చు, ఎన్నిసార్లన్నా వాష్రూమ్కి వెళ్ళచ్చు. కొంచెం మనకి ఎట్లా ఉంటుందంటే ట్రైన్లో ఏదో ఇంటి దగ్గర తిరిగినట్లుగా, ఇంటి దగ్గర కూర్చున్నట్లుగా అని అనిపిస్తుంది. సో నాకు ఈ ట్రావెల్స్లో అంటే ఈ జర్నీలో తెలిసింది ఏంటంటే నిజంగా పిల్లల్ని పెట్టుకొని బస్ జర్నీ చేయడం అనేది చాలా కష్టం అండి. అందుకే నాకైతే అంటే జర్నీ పరంగా బాగానే ఉంది, కానీ కొన్ని ఇబ్బందులు అయితే పడ్డామన్నమాట. సో మేమైతే మొత్తానికి అందుకనేసి లాంగ్ జర్నీ చేయాలనుకుంటే పిల్లలు ఉన్నప్పుడు అస్సలు చేయకండి. సింగిల్గా అయితే సరిపోతుంది, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కూడా సరిపోతుంది. కానీ ఇలాంటి ఫెసిలిటీ మాత్రము పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. సో మేమైతే ఫైనల్గా అయితే హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే వచ్చేసాము. మా వారైతే ఆటో బుక్ చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పటి నుంచి కర్నూలులో వచ్చేటువంటి ప్రతి వీడియోను చూస్తూ ఉండండి. మా ఫ్యామిలీ ఎలాగా, మా ఇంట్లో ఎలా ఉంటాము ఏంటి అనేది. Ini bana ba?
పుట్టినింటికి వస్తే మనం చేసే పనులు ఏమంటూ ఉండవు. రాగానే అమ్మ అయితే ఇద్దరు పిల్లలకి స్నానం చేయించేసింది అనమాట. సో లంచ్ కోసం అయితే ఇంకా మా చెల్లెలు ముందే ప్రిపేర్ చేసేసి పెట్టింది. ఇంకా మజ్జిగ మిరపకాయలు సొంగలు అయితే ఏం చేసింది అనమాట. ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటనేది మీకు చూపిస్తాను రండి. మరి చికెన్ కర్రీ, చపాతి, సొంగలు, మజ్జిగ మిర్చి, మామిడికాయ తురుము పచ్చడి, పప్పు, దీన్ని చోలకాయ కూర. ఇంకా రెడీగా ఉన్నాం మమ్ము దీనికి. అకు రోటీనా మమ్మునా నీకు తాగాకు బస్ బస్ రోటీనా మమ్ము చోలా అది తమ్ముడు తిన్నాడు. ఆడ కాడ ప్లేట్ నుంచి తెచ్చుకోదా వేసుకోవి. ఫస్ట్ రోజే చికెన్తో స్టార్ట్ అయింది. స్పైసీ అలా దీన్ని సప్పగా ఈరోజు కాలం నుంచి స్టార్ట్. ఆంధ్ర రాగానే ఫస్ట్ మామిడి పండు అనమాట. అవి కూడా మా చెట్టువి, 2 రకాల చెట్లవి. ఇవి పీచు పళ్ళు, ఇవి నార్మల్ పళ్ళు అనమాట. నేను మా చిట్టి తల్లి అన్నం తినడం ఆలస్యంలో ఇద్దరం లాగిచ్చేస్తున్నాము. అంత తీయగా ఉన్నాయి చూడడానికి, కానీ కాయల్లా ఉన్నాయి కానీ ఎంత బాగా పండిపోయినాయి. ఇంకోటి వచ్చేసి ఈ పీచు పళ్ళు కూడా ఇందాకే తిన్నాను, వీడియో తీయడం మర్చిపోయినాను. ఇంకా వచ్చినాం కాబట్టి ఇప్పటి నుంచి రోజు మామిడి పళ్ళు. ఇంకా బాగుందా నాన్న? ఏముందా? ఎటువంటి మందు లేకుండా న్యాచురల్గా, అంటే ఇంటి పక్కనే చెట్టు ఉందన్నమాట. న్యాచురల్గా పెరిగిన పండు, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. వచ్చిన రోజునే క్రికెట్ స్టార్ట్. అవుట్ కాయ పడిందా? గాలి వేసినందుకు కాయ పడింది. ఆడుందిరా కాయ కనిపిస్తలేదు మనకు. పడింది ఈడొక పండు, పీచి పండు, ఈడొకటి. అదిగోండి ఈడొక చెట్టు ఉందనమాట. అది ఇప్పుడు ఈ చెట్టు నుంచే ఈ పండు రాలేదు. చూపిబెట్ట కనిపించబుది. ఆంధ్రాలో అడుగు పెట్టగానే ఎంత కూల్ వెదర్ అంటే చాలా కూల్ అండి. అసలు చల్లటి వాతావరణము. సో ఆ రోజే వర్షం పడిందనమాట. సో నాకైతే నిజంగా ఇన్ని రోజులు రాజస్థాన్లో ఉండి వేడి ఉంది కదా, ఇక్కడ చూసకలే ఎంత చల్లగా ఉందంటే ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది, అంత హాయిగా. సో మేము వచ్చామనేసి మా పెద్దక్క పిల్లలు చిన్నక్క పిల్లలు అయితే వచ్చేసారు. సో ఇది అండి వ్లాగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే